వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా రాహెల్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ వచ్చేసి ఉగ్గాని ఇంకా చిత్రాన్నం అయితే చేశాను. పాప అయితే అడిగింది నాకు చిత్రాన్నం కావాలి మమ్మీ అని. అందుకే పాప కోసం అయితే రైస్ వండేసి చిత్రాన్నం అయితే చేశాను. ఇంకా నా కోసం, మా హస్బెండ్ కోసం, మా అత్తయ్య వాళ్ళ కోసం అయితే ఉగ్గాని అయితే చేసేసాను. ఇంకా ఇదిగోండి నేను ఇప్పుడే తిన్నాను, మా హస్బెండ్ ఇంకా తినలేదు. ఈ కొంచెం అయితే తీసి పెట్టాను మా హస్బెండ్ కోసం. ఇంకా ఇంకోటి అయితే పులిహోర అయితే ఇందులో ఉంది. ఇంకా ఇదిగోండి పులిహోర అయితే దీంట్లో తీసి పెట్టాను. పొద్దున కొంచెం అయితే టేస్ట్ చూశారు, ఇంకా మళ్ళీ ఇందులోనే ఇడిచిపెట్టేశారు సగము. ఇంకా ఈ కొంచెం వచ్చేసి తినేస్తే ఇంకా అంట్ల కార్యక్రమం ఉంది. ఇంకా అంట్లు కడిగేస్తే ఒక పని అయిపోతుంది. చూపిస్తాను ఉండండి సింక్లో అంట్లు ఎలా ఉన్నాయో. ఇదిగోండి అంట్లు కడిగేయాలి. ఇంకా తర్వాత మిగతా పనులను అయితే స్టార్ట్ చేసుకోవాలి. అయితే నేను మా హస్బెండ్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము పల్లెకి. ఇంకా అక్కడైతే ఆనియన్స్ చాలా బాగున్నాయి. ఇంకా అందుకే 100కి 3 కిలోస్ అంటే తీసుకున్నాము. అంటే చిన్న గడ్డలు కూడా ఉన్నాయి, అవి అయితే 100కి 4 కిలో అంట. కానీ ఇవైతే ఒట్టి గడ్డలండి, చాన్నాలు వస్తాయని మా హస్బెండ్ ఇవైతే తీసుకున్నారు. 100కి 3 కిలోస్ అయితే వేశారు. ఇంకా అలాగే 300 అయితే తీసేసుకున్నాము. ఇంకా వేరే కూరగాయలు కూడా తీసుకున్నాము, క్యారెట్ ఇంకా బీట్రూట్ అలాంటివి అయితే తీసుకున్నాము. అవైతే మొత్తం ఇలా కవర్స్లో అయితే సర్దేసి పెట్టేశాను. ఏంటి చలికాలంలో కూడా కూల్ డ్రింక్స్ అనుకోకండి, మా హస్బెండ్ తాగుతుంటారు. ఇంకా ఆయన కోసం అయితే కంపల్సరీ తీసుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయాలి. చూద్దాం, వాటర్ అయితే ఇంకా రాలేదండి. వాటర్ వస్తే కంపల్సరీ వేసేస్తాను ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు. ఇంకా ఇలాగైతే నా పని అయితే సాగుతూ ఉందండి. చూద్దాం, డే వ్లాగ్ అని స్టార్ట్ చేశాను. ఈ డే వ్లాగ్ ఎంతవరకు అయితే వస్తుందో చూద్దాము. ఇంకా ఇక్కడ పనులు అయితే అక్కడే ఉన్నాయి. సోఫా సెట్ కవర్స్ అయితే మంచిగానే సెట్ అయ్యాయండి. మీషోలో అయితే తీసుకున్నాను. ప్రమోషన్స్ అయితే కాదండి, అమౌంట్స్ అయితే ఇచ్చే చేసుకున్నాను. అప్పుడే మనకు ప్రమోషన్స్ వచ్చేంత ఫ్యాన్ ఫేమస్ అయితే లేదులేండి. ఈ మధ్యలోనే కదా స్టార్ట్ చేశాను. చూద్దాం. నాకైతే బాగానే నచ్చాయండి. మా హస్బెండ్ కూడా చాలా బాగున్నాయి అన్నారు. మా అత్తమ్మ కూడా చూసి బాగానే ఉన్నాయి, అవి అయితే మాసిపోతాయి కదా, ఇట్లా కవర్స్ వేస్తే వాష్ చేసుకోవచ్చు అనుకున్నారు. ఇంకా ఇంకా పాప కోసం అయితే లెహంగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం అది ఎప్పటికైతే స్టిచ్ అవుతుందో ఏమో. శారీ అయితే తీసి పెట్టాను. ఎందుకండి ఈ శారీ అయితే లెహంగా అయితే స్టిచ్ చేయాలి. ఎప్పుడు స్టిచ్ చేస్తానో తెలియదు, కానీ లైనింగ్స్ క్యాన్ మొత్తం అయితే తెచ్చి పెట్టేశాను. ఎలా ఉన్నాయండి మా వీడియోస్, మీకు నచ్చుతున్నాయా? ప్లీజ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోటివేషన్ కోసం, మాకు కొంచెం మోటివేషన్ కోసం వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. వచ్చేసి కివీ ఫ్రూట్స్ అండి. మా తోటికోడలు వాళ్ళ బాబుకి అయితే హెల్త్ బాగాలేదు, తను ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా నిన్న పల్లెకి వెళ్ళాం కదా, అలాగే బాబు తింటాడనేసి కివీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము. ఈచ్ బాక్స్ వచ్చేసి ఫస్ట్ 150 అన్నారు, కానీ ఆ తర్వాత బేరం ఆడిన తర్వాత 120కి అయితే ఇచ్చారు బాక్స్. ఇవి తింటే చాలా హెల్త్కి మంచిదంట కదా, డెంగ్యూ అలాంటి ఫీవర్స్ ఉన్నా కూడా తొందరగా క్యూర్ అవుతాయంట. ఇవి వైట్ సెల్స్ని అయితే ఇంప్రూవ్ చేస్తాయని చెప్పారు. ఇంకా అందుకే ఏదైతే తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. ఈలోపే కరెంటు పోయింది, దరిద్రం కాకపోతే. మా ఆయన చెప్తూనే ఉన్నాడు. బెంగళూరు గ్రీన్ చికెన్ రెడీ, సూపర్ హిట్ మూవీ. తిక్క తినాలకపోతే తొక్కి చంపినారంట, అట్లుంటుంది మాతోటి వ్యవహారం. సెల్లులో చూసి చికెన్ రెసిపీస్ చేస్తాడంట, చూద్దాం. తినడానికో పారేయడానికో. ఇక్కడ నుంచి అయితే మా మ్యారేజ్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మ మా నాన్న అండి. మేమైతే ఆ రోజు పూలు అయితే తొడిగిచ్చాము మ్యారేజ్ అప్పుడు. ఇంకా తనైతే మా చెల్లెల్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. తను రీసెంట్గానే 3 years అవుతుంది, లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ మా మ్యారేజ్ ఫొటోస్ అయితే అన్నీ షేర్ చేస్తున్నాను.
నేను మా తమ్ముడు అయితే ఉన్నాము ఇప్పుడు. మా చెల్లెలైతే లేదు. తను ఎంత మిస్ అవుతున్నామో మాకే తెలుసు ఆ పెయిన్. నా పెళ్ళప్పుడు నేను తను సేమ్ ఒకేలాగా ఉంటిమి. తన మ్యారేజ్ గురించి కూడా చాలా చూసాము. అన్ని సంబంధాలన్నీ చూస్తుంటిమి, సెట్ చేయాలనుకోనింటిమి. అంతలోనే తనకు కొంచెం హెల్త్ బాగాలేక తనైతే డెడ్ అయిపోయింది. ఇవెందుకు చెప్తున్నావు అక్క అనుకుంటారేమో. మీరందరు నా ఫ్యామిలీ అని అనుకొని అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఫోటో స్టిల్స్ అయితే ఇలా అయితే దిగారు. ఇంకా మా ఇళ్ళల్లో అయితే ఇలా పెళ్లి కూతుర్ని అయితే పెళ్లి కొడుకు ఎత్తుకొని అయితే ఊరికి తీసుకెళ్ళాలి. ఊరి వరకు కాదులేండి, జస్ట్ కార్ వరకు తీసుకెళ్లారు. ఇంకా మా హస్బెండ్ స్టిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి నా మ్యారేజ్ ఫొటోస్, శారీస్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. మా మ్యారేజ్ ఇప్పటికీ 9 years అవుతుంది. అంటే జస్ట్ 8 అయిపోయాయి, ఇప్పుడు 9th year అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఫోటోకి అయితే ఫుల్ కామెడీ అండి. ఎంతసేపు లిఫ్ట్ చేయాలని మా హస్బెండ్ అయితే తెగ వీడియో అయిన మీద ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు తీసినా సరిగ్గా రాలేదు. ఇంకా లాస్ట్లో అయితే బాగా వచ్చింది. ఇంకా ఇదైతే నా ముహూర్తం రోజు శారీ అండి. ఇది మా హస్బెండ్ నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారు డ్రెస్, బ్లాక్ డ్రెస్ అదేనండి. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ పెళ్ళి అంటారు కదా, ఆ రోజు వేసుకున్నారు ఆ కోటు. ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే మంచిగా స్టిల్స్ అయితే దిగాము. ఆ గిటార్ మాది కాదండి, ఫోటో అన్నదే. ఫొటోస్ తీస్తారు కదా వాళ్ళవేవి, మేము జస్ట్ ఫోర్స్కి అయితే తీసుకున్నాం అది. ఇవి ఆల్బంలో ఫొటోస్ అండి. నేను జస్ట్ మొబైల్లో పిక్ చేసింటిని, వీడియోలో యాడ్ చేద్దామని పెట్టాను. ఎందుకు ఈరోజు అలా పెట్టాలనిపించింది, పెట్టాను. ఎలా ఉన్నాయి మా వీడియోస్, ఫొటోస్. ఇంకా లాస్ట్లో మా పాప గుర్తొచ్చింది, అందుకే తనవి కూడా 2 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇది మా పాప 3rd birthday అప్పుడైతే మేము దిగిన ఫొటోస్. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడైతే దిగాము. మా అన్నయ్య కొడుకు బర్త్డే అయితే అందరం వెళ్ళింటిమి. అక్కడైతే ఫొటోస్ దిగాము. ఫస్ట్ బర్త్డే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఆల్ ఆఫ్ యూ.